ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు, హోమ్ మినిస్టర్ మరియు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈ మదనపల్లి డివిజన్కి సంబంధించి డిఎస్పీ గారు, మీ అందరికీ ఒక విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు గత దినముల్లో జరిగినటువంటి పరిణామాల దృష్టిలో భారతీయ అంబేద్కర్ సేన సుమారు 20 సంవత్సరాల మునుపు నుండి ఒక కొండను తీసుకొని ఆ కొండలో బుద్ధుని ఏర్పాటు చేసుకుంటే గత 4-5 సంవత్సరాలుగా కొంతమంది ఉన్మాదులు ఆ యొక్క బుద్ధుని యొక్క విగ్రహాన్ని తలను తీసేయడము, చేతులు తీసేయడము, మొండ్యంగా తీసేయడము ఇలా జరుగుతూ ఉండి మీకు కేసులు కూడా కట్టమని చెప్తే దాన్ని నీరుగార్చింది ఈ మదనపల్లి పోలీసు వారు అవునా కాదా అనేది ఒకటి గుర్తించుకోవాలి. ఎందుకు అంటే మీరు ఇంతకు మునుపు జరిపినప్పుడు దానికి సరైనటువంటి విచారణ చేసి దానికి మీరు వాళ్ళకి కఠిన శిక్షించింటే ఈరోజు అది జరిగేది కాదు. ఈరోజు ఆ ధర్నా కూడా అక్కడ ఉండేది కాదు, ఆ నిరసన శాంతియుత నిరసన కూడా ఉండేది కాదు. ఇది ఎవరు తప్పిదం? ఇది పోలీసులు తప్పిదం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారు, మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు కదా, సనాతన ధర్మం పాటించేటప్పుడు ఈ యొక్క బుద్ధుని కూడా మీరు పాటించాలి కదా. ఇది దేశానికి, ప్రపంచానికి శాంతియుతమైనటువంటి బుద్ధుని విగ్రహాన్ని తీసేస్తే ఈరోజు నిర్దాక్షిణ్యంగా మా అక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు నా ప్రాణదాత పిటిఎం శివప్రసాద్ గారు శాంతియుతంగా నిరసన చేస్తుంటే మీరు పోలీసులు వచ్చి నమ్మబలికి మంచి మాటలు చెప్పి అక్కడి నుండి మీ స్టేషన్కి తీసుకువెళ్ళి ఆయన భౌతికంగా దాడి చేయడమా? ఎంత దుర్మార్గము, ఎంత నీచము ఇది! ఆయన ఈ రాష్ట్రానికే కాదు, ఈ 4 దక్షిణాది రాష్ట్రాల్లో ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తి. ఆయనకు అనారోగ్య స్థితిలో ఉంటే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అది ఎవరు చేసింది? మీ పోలీసులు కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కాదా అని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కాదా అని అడుగుతున్నాను. తప్పకుండా దీనిపైన భారతీయ అంబేద్కర్ సేన మరియు అనేక కుల సంఘాలు కలుపుకుంటూ విజయవాడలో ధర్నా చేయడానికి వెనుకాడము. మీ ఎస్పీ గారు కాదండి, ఖచ్చితంగా డీజీపీ గారిని, అదేవిధంగా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోమ్ మినిస్టర్ ప్రతి ఒక్కరిని కూడా కలుస్తామని చెప్తాము. ఇక్కడ జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కటి కూడా వివరిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము శాంతియుతంగా బడుగుల కోసం పోరాడే నాయకులం. మేము కూడా అంతో ఇంతో చదువుకొని మేము కూడా ఉద్యమాలు చేస్తూ మా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడే వ్యక్తులం మేము. అటువంటి వ్యక్తుల్లో ఉంటే ఒక గౌరవనీయులు ఆయన పిటిఎం శివప్రసాద్ గారు ఇదే మదనపల్లికి 585 రోజులు దీక్ష చేశారు ఈ జిల్లా కావాలని. అనేక రకమైనటువంటి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన మీరు నీచంగా ఆయన్ని తీసుకువెళ్ళడము, ఆయన ఇబ్బంది పెట్టడము. ఈరోజు ఆయన ఒక హార్ట్ పేషెంట్. ఆయనకి ఏమైనా జరిగితే మేము నమ్ముకున్నటువంటి వేలాది కుటుంబాలు ఏం కావాలి? ఇది మీకు సమంజసం కాదు. తప్పకుండా గౌరవనీయులైనటువంటి సీఎం గారు మీరు తప్పకుండా దీనిపైన విచారణ చేయాలి. డీజీపీ గారు విచారణ చేయాలి. ఈ యొక్క రాయచోటి ఎస్పీ గారి పైన, అదేవిధంగా మదనపల్లి డిఎస్పీ గారి పైన, ఇక్కడ ఉన్నటువంటి కళా వెంకటరమణ సిఐ గారు అక్కడ లాలూచి పడ్డాడు ఆయన. ఎందుకంటే అది ఇంతకు ముందు తెలిసి కూడా ఆయన ఈ విధంగా చేయడం తప్పు. ఎందుకు అలా చేస్తారు ఆయన? ఒక అధికారంలో ఉన్నటువంటి అధికారులు మీరు ఇది ఏదైనా చెప్పినప్పుడు మరి దాన్ని పరిశీలించాలి కదా, పరిశీలించి న్యాయం చేయాలి కదా. ఇటువంటి అన్యాయానికి వెళ్ళవద్దండి. ఎక్కడో మీకు తప్పకుండా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు మీరు. ఇక్కడే కాకపోయినా ఎక్కడో ఒక చోట మీకు ఇబ్బంది కలుగుతుంది. దయచేసి మేము చెబుతున్నట్టు విన్నపాన్ని మన్నించి దీనిపైన విచారణ చేసి ఎవరైతే బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేశారో ఆ దుర్మార్గులని కఠినంగా శిక్షించాలి. అదే కాకుండా మా గౌరవ పిటిఎం శివప్రసాద్ నా ప్రాణదాతను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే భౌతికంగా ఆయన దాడి చేశారో ఆయన పైన మళ్ళీ నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. శాంతియుతంగా నిరసన చేస్తే నాన్ బెయిలబుల్ కేసా? ఎట్లా పెడతారు నాన్ బెయిలబుల్ కేసు? ఊరికనే తప్పుడుగా మీ యొక్క పోలీస్ స్టేషన్లో వచ్చి ఇబ్బంది పెట్టాడని ఇంకొక కానిస్టేబుల్తో, అది ఎస్సీ కానిస్టేబుల్, ఎస్సీ పోలీస్ అధికారితో మీరు కేసు పెట్టించి మాకు విధులకు ఆటంకం కలిగించారని ఇది ఎంత దుర్మార్గంగా ఉందండి. ఒకసారి ఆలోచించండి.
ఈ ప్రభుత్వానికి ఇదంతా చిక్కుసేటు కాదా? ప్రభుత్వం ఒకసారి ఈ యొక్క మదనపల్లిలో జరిగినటువంటి వాటిని ప్రత్యేకంగా మీరు ఒక కమిటీ వేసి దీనిపైన నిజాలతో తేల్చాలని కూడా మేము భారతీయ అంబేద్కర్ సేన తరపున నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.